హలో గైస్, నా పేరు మైసూర్ వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మనం బ్రతకడానికి తిండి, నీరు, నిద్ర, బట్టలు ఎలాగైతే అవసరమో పాలసీలు, ఇన్సూరెన్స్లు కూడా అంతే అవసరం. అంటే మన తర్వాత మన ఫ్యామిలీకి ఎంతగానో ఉపయోగపడతాయి. కొన్ని మనం ఉన్నప్పుడు కూడా మనకు ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్లు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మనకి ఎన్నో రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మన ఫ్యామిలీ రోడ్డున పడకుండా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీలైతే ఎంతో కొంత ప్రైస్ రేంజ్లో ఇన్సూరెన్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ పాలసీ బజార్ ఈజ్ ద బెస్ట్ కంపెనీ. సో నేను డిస్క్రిప్షన్లో ఆ పాలసీ బజార్ కంపెనీ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి ఇప్పుడే మీ యొక్క పాలసీని అందులో రిజిస్టర్ చేసుకోండి. మీ ఫ్యామిలీని, మిమ్మల్ని కాపాడుకోండి. సో బేసిక్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఫర్దర్గా చాలా సినిమాలు అయితే వస్తాయి అండ్ అవన్నీ కూడా పెద్ద స్థాయిలో హిట్ కొడతాయి. ఆల్రెడీ మనం ఒక నెంబర్ కోసం మాట్లాడుకున్నాం, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎంత రెవెన్యూ జనరేట్ చేయబోతుంది అని. సో ఇట్స్ వెరీ క్లియర్ అనమాట. చాలా హ్యూజ్ లెవెల్లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే ఉంటాయి. బట్ బేసిక్గా సీక్వెల్స్కి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ ఫిల్మ్ కంటే సీక్వెల్ ఫిల్మ్ చాలా ఎక్స్ట్రాడినరీ వేలో కలెక్ట్ చేస్తూ ఉంటుంది. దానికి ఒక రీజన్ ఉంటుంది. ఏంటంటే ఆడియన్స్ ఇనీషియల్గా థియేటర్లో చూసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు అండ్ తర్వాత ఓటీటీలోనో టీవీలోనో చూసి కనెక్ట్ అయిన వాళ్ళు, సోషల్ మీడియాలో చూసి కనెక్ట్ అయిన వాళ్ళు, ఇట్లా చాలామంది ఉంటారనమాట. ఒక సీన్ కనెక్ట్ అయినా కూడా మళ్ళీ దాని సీక్వెల్ చూస్తుంటారు. ఇట్లాంటివన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. సో మనం ఇక్కడ అందుకని సీక్వెల్స్కి కొంచెం హై ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఫర్దర్గా వచ్చే 10 బెస్ట్ అప్కమింగ్ సీక్వెల్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. సో ఫస్ట్ సీక్వెల్ అయితే సలార్ సీక్వెల్, సలార్ 2 శౌర్యాంగ పర్వం. ఇది మనకి ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. ప్రశాంత్ నీల్ గారిది, ఎన్టీఆర్ గారిది సినిమా డ్రాగన్ ఉంది కదా, అది అయిపోయిన తర్వాత మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఇంకా నెక్స్ట్ అదే లేండి, కాకపోతే ఎప్పుడు వస్తుందని తెలియదు మనకి, అంతే, అదే వచ్చిన పాయింట్. బట్ సలార్ 2 కోసం ఈగర్లీ వెయిటింగ్, చాలామంది హ్యూజ్ లెవెల్లో వెయిటింగ్. డెఫినెట్గా ఆల్ ఓవర్ ఇండియా చాలా గట్టి రెస్పాన్స్ వస్తుంది ఆ సినిమాకి. ఎస్పెషల్లీ ఓటీటీలో 300 రోజుల పాటు అది ట్రెండింగ్లో ఉండడం అనేది చాలా పెద్ద విషయం అదైతే మాత్రం. సో నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. సో సలార్ సీక్వెల్ కోసం యావత్ భారతదేశం మొత్తం చాలా గట్టిగా వెయిటింగ్. అండ్ ఒక్క కర్ణాటక సైడ్ మేబీ కొంచెం అదేమైనా తగ్గచ్చేమో తప్ప మిగతా అన్ని జోన్స్లో కూడా నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ అయితే ఉంటాయి, అందులో నో డౌట్ అని చెప్పొచ్చు. తర్వాత రెండో సీక్వెల్ కల్కి సీక్వెల్. కల్కి 3102 బిఫోర్ ద కామన్ ఎరా, బీసీ. సో దానికి కూడా చాలా హ్యూజ్ లెవెల్లో వెయిటింగ్ అయితే ఉంది. ఇది చాలా భారీ బడ్జెట్ సినిమా కూడా. డెఫినెట్గా ఫస్ట్ పార్ట్కే అంత హ్యూజ్ లెవెల్లో బడ్జెట్ అయిందంటే సెకండ్ పార్ట్కి ఇంకా భారీ బడ్జెట్ అవుద్ది. ఎందుకంటే నా ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే కల్కి సెకండ్ పార్ట్లో మహాభారతం సీన్సే మ్యాక్సిమం ఉంటాయి. అంటే ఇంకా భైరవ, కర్ణుడు చేంజ్ ఓవర్స్ అనేవి ఎక్కువ కనబడే ఛాన్స్ ఉంది. అండ్ ఇవి మాత్రమే కాకుండా అర్జునుడి గాంధీవం కూడా వచ్చింది కాబట్టి అటు ఆ యుద్ధానికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంకా నాకు తెలిసి ఫర్దర్గా నెక్స్ట్ లెవెల్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. అంటుంది అట్లా అనమాట. అంటే ఇప్పుడు గాంధీవం బయటకు వచ్చేసింది, ఆ గాంధీవం కలిపురుషుడి చేతుల్లోకి వెళ్ళిపోయింది, కమల్ హాసన్ గారి చేతుల్లోకి. తర్వాత ఇటు మరొక పక్క కర్ణుడి చేతిలో ఉండే ఆయుధం ఏదైతే ఉందో ఆ ఆయుధం కర్ణుడి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఓకే, కాకపోతే అది కింద పడిపోయింది కదా వాడిని చంపినప్పుడు. సో అక్కడ ఆగిపోయింది. అండ్ భైరవ ఏమో మళ్ళీ దాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. సో అది మళ్ళీ భైరవాన్ని చేరడం అండ్ భైరవ కర్ణుడిగా మారడం అండ్ ఆ యుద్ధం జరగడం ఇవన్నీ కూడా ఉంటాయి అనుకుంటున్నాను నేను. అండ్ అంటే కల్కి పార్ట్ 2లో ఫస్ట్ హాఫ్ ఈ ప్రాసెస్ ఉంటుంది అనమాట, మొత్తం ఆ చేజింగ్ అదంతా కూడా. అండ్ సెకండ్ హాఫ్ అంతా కూడా నాకు తెలిసి ఆ యుద్ధం సీన్లు, మహాభారతం సీన్లు ఇవే ఉంటాయి అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో లెట్స్ సీ, ఇంకా చూద్దాం ఏంటి పరిస్థితి అనేది, ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్. ఇది డెఫినెట్గా 5 జోన్స్లోని గట్టిగా కొడుతుంది. ఎందుకంటే ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమా ఇంత భారీ బడ్జెట్తో తీయడం అనేది, సక్సెస్ కొట్టడం అనేది అందరికీ పాసిబుల్ అయ్యేది కాదు. బాలీవుడ్ వాళ్ళు ట్రై చేశారు, ఫెయిల్ అయింది. తమిళ ట్రై చేశారు, ఫెయిల్ అయింది. సో మనకి మాత్రమే అది వర్కౌట్ అవుతుంది. సో డెఫినెట్గా చాలా పెద్ద సీక్వెల్ అవుతుంది ఇదైతే మాత్రం, అందులో నో డౌట్ అని చెప్పొచ్చు. బట్ ఏంటంటే మాస్ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి డెఫినెట్గా సలార్కి వాళ్ళు ఎక్కువగా వెయిటింగ్. అండ్ ఆఫ్ కోర్స్ కల్కి కోసం కూడా చాలా హ్యూజ్ లెవెల్లోనే వెయిటింగ్ అని చెప్పాలి. డెఫినెట్గా చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి కల్కికి ఫస్ట్ పార్ట్కి. సో సెకండ్ పార్ట్కి అది మినిమం టు మినిమం ఒక 2500 కోట్లు కొడుతుంది అనే సిచ్యువేషన్ అయితే ఉంది.
సో అదేంటంటే ఓన్లీ హిందీ నుంచి ఇప్పుడు అరౌండ్ ఇప్పుడు 'పుష్ప 2' దగ్గరగా ఒక 800 క్రోర్ నెట్ అయితే కలెక్ట్ చేస్తది కదా! హిందీ మార్కెట్ నుంచి. సో 'కల్కి' కూడా ఆల్మోస్ట్ అంతే నెట్ కలెక్ట్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ కొట్టినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. చెప్పలేము. అది ఏంటంటే అది ఏ సెంటర్ సినిమా అది. సో ఏ సెంటర్ ఆడియన్స్ అందరిని, బి సెంటర్ ఆడియన్స్ అందరిని గట్టిగా అట్రాక్ట్ చేసే సినిమా. సి సెంటర్ ఆడియన్స్ అంటే మాస్ ఆడియన్స్ అంతలాగా అప్రోచ్ అవ్వకపోవచ్చు ఆ సినిమా కోసం. బట్ స్టిల్ డెఫినిట్‌గా చూస్తారు. భారీ స్థాయిలోనే చూస్తారు. అదనమాట పాయింట్. బట్ అది ఎంతవరకు ఎళ్తది ఏందనేది చెప్పలేము. బట్ డెఫినిట్‌గా హిందీలోనే మనం ఒక 700 మినిమమ్ నెట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు 'కల్కి'కైతే. సో ఇంకా మన తెలుగు సినిమాల హిందీ కలెక్షన్ స్టాండర్డ్ అలా పెరిగిపోయింది ఇప్పుడు పరిస్థితి. సరే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం గానీ. సో ఇది 'కల్కి' ఈస్ ద సెకండ్ సీక్వెల్. తర్వాత థర్డ్ సీక్వెల్ 'పుష్ప 3' ఆబ్వియస్‌లీ. ఇప్పుడు 'పుష్ప 3 ద ర్యాంపేజ్' కూడా వస్తుందని అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. సో 'పుష్ప 2'కే ఈ స్థాయిలో కలెక్షన్స్ ఉన్నాయంటే 'పుష్ప 3' కూడా డెఫినిట్‌గా చాలా హ్యూజ్ లెవెల్‌లో కలెక్షన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ హిందీ బెల్ట్‌లో. సో ఇప్పుడు బేసిక్‌గా ఒక 800 అలా నెట్ ఉంది అంటే ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అది 740 దాకా కలెక్ట్ చేసింది. సో ఇన్ లాంగ్ రన్ అది ఖచ్చితంగా 800 అయితే దాటేస్తదనే పాయింట్ ఉంది. సో నేనంటుంది ఏంటంటే పార్ట్ 3కి దాని మినిమమ్ ఎక్స్‌పెక్టేషనే 800 అయిపోద్ది. అట్లా ఉంటదనమాట పరిస్థితి. అది చాలా హ్యూజ్ లెవెల్‌లో కలెక్ట్ చేస్తదది. సో డెఫినిట్‌గా అది కూడా చాలా పెద్ద సీక్వెల్ అని చెప్పొచ్చు. అండ్ పాన్ ఇండియన్ సీక్వెల్ ఇది కూడా. చాలా పెద్ద పాన్ ఇండియన్ సీక్వెల్ ఇదైతే మాత్రం. డెఫినిట్‌గా హ్యూజ్ లెవెల్‌లో కొడతది. అందులో నో డౌట్ అని చెప్పొచ్చు. అంటే ఇక అది కూడా మళ్ళీ ఒక 2000 కోట్ల పైనే కలెక్షన్స్ కొట్టే అవకాశం అయితే ఉంది. అంటే ఈ గ్యాప్‌లో పార్ట్ 2 కూడా పీపుల్‌లోకెళ్తది కదా! సో అప్పుడు పార్ట్ 3 అనేది గట్టిగా కొట్టే ఛాన్స్ అయితే ఉందనమాట. సో అది సిట్యుయేషన్. అండ్ ఇంకా ఇంకో సినిమా విషయానికొచ్చినట్టయితే 'జై హనుమాన్.' బేసిక్‌గా 'జై హనుమాన్' కూడా డెఫినిట్‌గా ఆల్ ఓవర్ ఇండియా మేబీ తమిళనాడు సైడ్ కొంచెం తక్కువొచ్చినా కూడా మిగతా జోన్స్ అన్నిట్లోని కూడా చాలా గట్టిగా కొట్టే బీభత్సమైన సినిమా. బేసిక్‌గా పార్ట్ 1కి చాలా బాగా కలెక్షన్స్ వచ్చినియి. అంటే హిందీ సైడ్ మరీ ఎక్స్‌పెక్ట్ చేసినంత భారీ స్థాయిలో 100 నెట్ అలా రాలేదు గానీ, డెఫినిట్‌గా మంచి కలెక్షన్స్ వచ్చాయి. అండ్ పార్ట్ 2కి చాలా హ్యూజ్ లెవెల్‌లో కొట్టే స్కోప్ ఉంది అనే ఒక పాయింట్‌నయితే చాలా క్లియర్‌గా ఇచ్చేసాయనమాట. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్‌లో ఏదైతే క్లిఫ్ హ్యాంగర్ పెట్టారో, "నువ్వు రాముల వారికి ఇచ్చిన మాట నెరవేర్చాల్సిన సమయం వచ్చింది" అని చెప్పి అన్నప్పుడు విభీషణుడు రాముల వారికి హనుమంతుల వారు ఇట్లా మాటిస్తున్న సీన్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అది. సో బేసిక్‌గా అది పార్ట్ 2కి ఒక బెస్ట్ క్లిఫ్ హ్యాంగర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు బేసిక్‌గా మనము 'సలార్‌లో' కూడా బెస్ట్ క్లిఫ్ హ్యాంగర్ చూసాం. ఏది 'శౌర్యాంగన్' అని చెప్పి. తర్వాత రెండోదొచ్చి 'కల్కిలోని' క్లిఫ్ హ్యాంగర్ చూసాం 'కర్ణుడు' అని చెప్పి. అట్లాగా ఇప్పుడు ఇందులో గూడా ఒక మంచి ఎక్స్‌ట్రార్డినరీ క్లిఫ్ హ్యాంగర్ ఉంది. 'పుష్ప 3' ఏంటి ఒక స్టోరీ ఓరియెంటెడ్ కంప్లీట్‌గా. అదింకా ఏదో జరిగింది. నెక్స్ట్ ఏం జరుగుతది? బ్లాస్ట్ అయింది. ఏమైంది? అది ఒక క్యూరియాసిటీ పాయింట్. సో ఇక్కడేంటంటే ఈ క్లిఫ్ హ్యాంగర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. సో 'జై హనుమాన్‌లో' కూడా. అది కూడా అనిపిస్తది. సో అందువల్ల డెఫినిట్‌గా అది కూడా బాగా గట్టిగా ఆడే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత నెక్స్ట్ 'దేవరా 2'. 'దేవరా 2' కూడా బేసిక్‌గా గట్టి రెస్పాన్సే ఉంటది. ఎందుకంటే పాయింట్ నెంబర్ 1 'దేవరా' ఫస్ట్ పార్ట్‌కి హిందీలో 75 కోట్ల నెట్ అయితే వచ్చింది. సో హిందీలో 75 కోట్ల నెట్ ఫస్ట్ పార్ట్‌కి వచ్చిందంటే ఇట్స్ డీసెంట్. డెఫినిట్‌గా మంచి కలెక్షన్స్ వచ్చినట్టే. బట్ ఎక్స్‌పెక్ట్ చేసినంత రాలే. 100 అబోవ్ ఎక్స్‌పెక్ట్ చేశారు నెట్. బట్ అంత రాకపోయినప్పటికీ కూడా ఇట్స్ స్టిల్ డీసెంట్. మంచి నంబరే కలెక్ట్ చేసింది హిందీలో కూడా. సో ఇప్పుడు మనకి తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత 'దేవర' కొంచెం పీపుల్‌లోకి రీచ్ అవుతూ వచ్చి యూనో పార్ట్ 2కి డెఫినిట్‌గా మనకి మంచి కలెక్షన్స్ ఇస్తది హిందీ నుంచి. అంటే మరీ 'బాహుబలి 2' లేదంటే ఇప్పుడు ఆహ్, 'పుష్ప 2' ఆ లెవెల్ కాకపోయినా, ఆ లెవెల్ ఆఫ్ సీక్వెల్ కలెక్షన్స్ కాకపోయినా, ఇప్పుడు మనము 'గదార్ 2' హిందీలో కొన్ని సీక్వెల్స్ వచ్చినాయి. ఇప్పుడు 'సింగం అగైన్' ఇట్లాంటి వాటికి హిందీలో ఎలాంటి కలెక్షన్స్ వచ్చాయి? మనకి మోర్ దెన్ 300 నెట్ వచ్చింది. సో ఆ కైండ్ ఆఫ్ నెట్ వచ్చే ఛాన్స్ ఉంది హిందీ మార్కెట్ నుంచి 'దేవరా' పార్ట్ 2కి. సో 350 ఆర్ 400 ఆర్ ఆ మధ్యలో 300 నుంచి 400 మధ్యలో హిందీ నుంచి నెట్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉన్న సినిమా అది 'దేవరా' పార్ట్ 2. ఎందుకంటే ఈ గ్యాప్‌లో ఎన్టీఆర్ గారిది 'వార్ 2' రిలీజ్ అవుతోంది. అండ్ 'వార్ 2'తో ఎన్టీఆర్ గారి క్రేజ్ హిందీలో బీభత్సంగా బిల్డ్ అవుతది డెఫినిట్‌గా. సో అదంతా ఉంది. డెఫినిట్‌గా ఆ పాయింట్ మీద అండ్ ఎన్టీఆర్ గారికి ఆల్రెడీ 'ట్రిపుల్ ఆర్'తో వచ్చిన క్రేజ్ మీద అండ్ ఆయనకున్న క్రేజ్ కన్సిడర్ చేసి డెఫినిట్‌గా 'దేవరా 2' కూడా పాన్ ఇండియా వైడ్‌గా గట్టిగానే హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో అదైతే మాత్రం క్లియర్‌గా చెప్పొచ్చనమాట. సో 'దేవరా 2' కూడా మంచి యూనో అవైటెడ్ సీక్వెల్ అనే చెప్పొచ్చు. సో యాస్ ఆఫ్ నౌ 5 సీక్వెల్స్ గురించి మాట్లాడుకున్నాం మనం. తర్వాత నెక్స్ట్ 'కార్తికేయ 3'. 'కార్తికేయ 3' కూడా డెఫినిట్‌గా పాన్ ఇండియన్ సీక్వెలే అవుతది అది కూడా.
ఎందుకంటే కార్తికేయ 2 బాగానే ఆడింది హిందీలో కూడా. సో కార్తికేయ 3 పర్ఫెక్ట్ వేలో గనక ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి స్క్రీన్ ప్లేతో పర్ఫెక్ట్గా రిలీజ్ చేసినట్టయితే మాత్రం డెఫినెట్గా చాలా మంచి కలెక్షన్స్ వస్తాయి ఆ సినిమాకి కూడా. సో అది కూడా పాన్ ఇండియా వైడ్గా హిట్ అయ్యే ఛాన్స్ ఉన్న సినిమా ఇది. సో అదైతే మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. తర్వాత ఇంకొకటి గూఢచారి 2. ఈ గూఢచారి 2 కూడా బేసిక్గా పాన్ ఇండియాగానే రిలీజ్ అవుతోంది. అండ్ ఇది కూడా పాన్ ఇండియా వైడ్గా హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే అది ఆల్రెడీ హిందీలో ఇంటెలిజెంట్ కిలాడియో సంథింగ్ ఏదో పేరుతో హిందీలో డబ్ అయింది. అంటే వాళ్ళు బేసిక్గా ప్రతిదానికి కూడా కిలాడి 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 అని పేరు పెడుతుంటారు కదా. సో అట్లాగా ఆ పేరుతో అది చూశారు చాలామంది. సో ఖచ్చితంగా పార్ట్ 2కి అయితే మాత్రం మంచి రెస్పాన్స్ అయితే ఉంటుంది ఆడియన్స్ నుంచి, అందులో నో డౌట్. గూఢచారి 2కి G2. తర్వాత హిట్ 3. బేసిక్గా హిట్ 3 కూడా మంచి సక్సెస్ఫుల్ సీక్వెలే. అంటే చాలామంది ఈగర్లీ వెయిట్ చేసే సీక్వెల్. అంటే నాని గారు అప్పటి వరకు ప్రొడ్యూసర్గా ఉన్నారు హిట్ ఫ్రాంచైజ్కి. అండ్ హిట్ 3తో డైరెక్ట్గా ఆయనే హీరో అయ్యారు. అండ్ చాలా వైలెంట్ పోలీస్ అన్నట్టుగానే ఉన్నారు అందులో కూడా. సో అదైతే క్లియర్ అనమాట. సో డెఫినెట్గా హిట్ 3 కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలామంది వెయిటింగ్ ఈగర్లీ. డెఫినెట్గా హిట్ 3 కూడా మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి. అది మరి పాన్ ఇండియా కాకపోవచ్చు, ఓన్లీ మన దగ్గరే ఉంటుంది అంతే. అండ్ ఆ తర్వాత అఖండ 2 కోసం కూడా చాలా గట్టిగా వెయిటింగ్ అందరూ కూడా. బట్ అఖండ ఫస్ట్ పార్ట్కి హిందీ డబ్బింగ్ బాగాలేదు. యాక్చువల్గా దాన్ని హిందీలో రిలీజ్ చేశారు, బట్ ప్రాపర్ డబ్బింగ్ ఇచ్చుంటే అది వేరేలా ఉన్నాయేమో. బట్ ఇక్కడ అది వర్కౌట్ కావాలంటే డబ్బింగ్ దెబ్బేయడం వల్ల హిందీలో వర్కౌట్ కాలేదు పెద్దగా. బట్ డబ్బింగ్ బాగుంటే బాగుండు. బట్ ఎనీహో మొత్తానికి ఈసారి అయితే పాన్ ఇండియా అని చెప్పారంట, 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. బట్ ఇంకా చూడాలి మరి, ఇంకా 5 భాషలో రిలీజ్ చేస్తున్నారు కానీ అది ఇంకా అంటే థియేటర్కి రిలీజ్ చేస్తారా లేదా అనేది ఆ టైంకి చూడాల్సిందే ఇంకా. సో అది మ్యాటర్ అనమాట. సో మరి ఇంకా స్టోరీ కంటిన్యూషనా లేదంటే సెపరేట్గా తీసుకుంటారా అనేది తెలియదు పాన్ ఇండియా కోసం, ఏమో డోంట్ నో. బట్ డెఫినెట్గా అఖండ 2 కోసం అయితే మాత్రం కొంచెం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. సో గట్టిగానే వెయిటింగ్. అది 2025 దసరాకు వస్తుంది కదా అది. సో డెఫినెట్గా కొంచెం గట్టిగా ఆడే ఛాన్స్ బేభత్సంగా ఉన్నాయి. తర్వాత ఇంకొకటి RRR 2. బేసిక్గా ఇది అఫీషియల్ కాదు, బట్ రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పారనమాట. ఏమనంటే, మాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది, RRR సక్సెస్ అయింది కాబట్టి మేము దాన్ని సీక్వెల్ తీద్దాం అనుకున్నాం. బట్ ఇనీషియల్గా కొన్ని థాట్స్ వచ్చాయి, బట్ అంత గొప్ప ఐడియాస్ కాదు, అందుకే వదిలేసాం. బట్ రీసెంట్గా ఒక గొప్ప ఐడియా వచ్చింది, సో అందుకే దాన్ని మేము అట్లా ఐడియాలో ఉంచి రాస్తున్నాము, రైటింగ్ స్టేజ్లో ఉన్నాము. అండ్ ఇన్ ఫ్యూచర్ అది ఎప్పుడైనా సెట్స్ మీదకి వెళ్ళొచ్చు అన్నట్టుగా చెప్పారు ఆయన. సో ఇప్పటికైతే లేదు, బట్ డెఫినెట్గా RRR 2 అయితే మాత్రం ఇన్ ఫ్యూచర్ అయినా ఉండే ఛాన్స్ ఉంది. అట్లీస్ట్ రాజమౌళి గారి డైరెక్షన్ కాకపోయినా రాజమౌళి గారి దర్శకత్వ పర్యవేక్షణలో అయినా సరే అది వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట కంప్లీట్గా. సో అది నాకు అనిపించిన పాయింట్. సో చూద్దాం మరి ఇంకా ఇది 10 మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్. సో ఇంక ఇవి కాకుండా ఇంకా పొలిమేర 3 ఉంది, అండ్ డీజే టిల్లు క్యూబ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి బేసిక్గా మన దగ్గర సీక్వెల్స్. డెఫినెట్గా ఇంకా సీక్వెల్స్ ట్రెండ్ అనేది చాలా గట్టిగా నడుస్తుంది. మనమే స్టార్ట్ చేసాం బాహుబలితో, ఇక తర్వాత చాలా గట్టిగా ముందుకెళ్తుంది అనమాట అది. అంటే బేసిక్గా రోబో కూడా సీక్వెల్ వచ్చింది అంతకుముందు, కథ రోబో ఏంటంటే సెపరేట్ స్టోరీస్ కదా రెండు కూడా. బట్ ఒక సింగిల్ స్టోరీని 2 సినిమాలుగా చూపించడం అనే కాన్సెప్ట్ బాహుబలితో స్టార్ట్ అయింది కదా పెద్దగా పాన్ ఇండియా వైడ్గా. సో అట్లాగా ఇవి గైస్ మోస్ట్ అవైటెడ్ అప్కమింగ్ సీక్వెల్స్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో సలార్ 2, కల్కి 2, పుష్ప 3, జై హనుమాన్, కార్తికేయ 3, దేవరా 2, హిట్ 3, గూఢచారి 2, అఖండ 2, RRR 2. సో అది. సో మీరు ఇందులో దేనికోసం ఈగర్లీ వెయిటింగ్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మనం మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్.